అబ్బా ఇయాల ఖతర్నాక్ వార్తలున్నాయబ్బా. ఇన్ని రోజులకు కేసీఆర్ సార్ మాట్లాడిండు. మళ్ళా హెడ్లైన్స్ చూసుడే ఆల్చం. ముఖ్యమైన వార్తలకు పోవుడే. చలో కానీయుర్రి. తెర్లు చేసిండ్రట తెలంగాణను. ఆర్పార్ అరుచుకుండు కేసీఆర్ ను. ఉస్మానియాకు కొత్త భవనం, సౌలతులుంటాయి మొత్తం. ఘనంగా గద్దరన్న జయంతి, పద్మ అవార్డు ఇయ్యాల్సిందే. లైటింగ్ ఖర్చు 500 కోట్లు, జిహెచ్ఎంసీ గల్లెపెట్టకు తూట్లు. మస్తు డెవలప్ అవుతుందట దేశం, పార్లమెంట్ల రాష్ట్రపతి సందేశం. మాతోటి కొట్లాడ చాతగాక ఫామ్ హౌస్ లో దాసుకుండు. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను సూత్తా. నడిమిట్ల మీరేంది, మీ లీడర్ని దోల్కరా పోర్రి. పబ్లిక్ లో రానోనికి ప్రధాన ప్రతిపక్షం నాయకుని హోదా ఎందుకు? అసెంబ్లీకి డుమ్మాలు కొట్టేటాయనకు నెలకు 2,75,000 జీతం ఎందుకు ఇయ్యాలి? తెలంగాణలో మంచో చెడో జరిగితే ఎందుకు మాట్లాడాడు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా, ఆయన వచ్చి సలహాలు ఇస్తే తప్పకుండా వాటిస్తాం అని సర్కారోళ్ళు ఊకూకే కేసీఆర్ సార్నే తలుస్తారు. ఏ ముచ్చట మీద ఎన్నడూ మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి సారు ఇవాళ షాన్నే ఎల్లబెట్టిండుల్లో. అరే జర నూకేసుకోకుండ్రే, అందరితోటి ఫోటో దిగుతోటి తీయండ్రి. సారు ఫిరిగానే ఉన్నాడు. మళ్ళీ ఇదేమన్నా పార్టీ ఆఫీసా ఫామ్ హౌసేనా? ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి చేస్తే పాల్పడి తవ్వచ్చు కూడా. వీళ్ళంతా జైరాబాద్ బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు. బాపుని చూస్తానికి బైకాడికి వస్తే అందరిని కూకుండా పెట్టుకొని ముచ్చట చెప్పిండి. ఇట్లా కాంగ్రెస్ వల్ల ఏడాది ఏలుబడి సార్కి ఎట్లా అనిపిస్తున్నదంటే, రైతు బంధుకు రామరామ్ అంటారు, దళిత బంధుకు జైబీ అంటారు. మార్చి 31 లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని. ₹1 కోటి భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టుకోలేదు. ఇలా మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు, కరెంటు కోతలు 30, మంచి సరికొత్తలు. ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా, నువ్వా మేమా తేల్చుకుందాం. సార్ సీఎం సీట్ల లేనందుకు సత్యనాశ అవుతుందట తెలంగాణ రాష్ట్రము. ఆయన వాడుతున్న బంగారం ఇంత బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి మళ్ళీ మొదటికి వచ్చానా కైలాస వాడలో పెద్ద పంపించినట్టు అయింది. మళ్ళీ దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినాయి. మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి. గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప. డిసెంబర్ లో అధికారం కోల్పోయినావు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్ లో గుండు 0 ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన, పెద్ద మంచి ఫామ్ హౌస్ లో పండుకొని. అడిగే నాతులు లేడు. అడగవలసిన మీరే ఫామ్ హౌస్ లో పరాకత్తుకుంటే ఎవరు కొట్లాడతారు సారు? అసెంబ్లీకి వస్తలేరు, పార్టీ ఆఫీస్కి వస్తలేరు, పబ్లిక్ లకు వస్తలేరు, నియోజకవర్గానికి వస్తలేరు. ఇంకా బైకాన్నేనా బయటకి ఏమన్నా వచ్చేది ఉందా? నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నా. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మన ఏంది జాంగీర్ పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నావా? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్ కి ఎక్కువ లైకులు వచ్చినాయి. ముఖం జల్లక ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్ లో నాకు లైకులు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే, ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి. అచ్చా, పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు అగుపడి మళ్ళా సర్పంచ్ ఓట్ల ముంగట పబ్లిక్ లకు వస్తాడు అన్నట్టు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. అదే ఫామ్ హౌస్లో అట్లే వండుకొని ఉండు, నిన్నెవ్వరు అడుగుతలేరు, కడుగుతలేరు, కొడతలేరు.
అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. తెలంగాణలో పాటగాడు అనగానే ఎవరు యాదికొస్తారబ్బా? ఇంకెవరు? మన గద్దరన్నే. గోషు ఓషి గంగడేసి కట్టెవట్టి ఆడుతంటే నా సామిరంగా అడికెళ్ళి కదల బుద్ధి అయితే ఒట్టు. అడవిల అన్నల గురించే కాదు, స్టేషన్ల పోలీస్ అన్నల గురించి, ఓటర్లకేంచి లీడర్ల దానిక, రైతుల నుంచి రాజకీయం దానిక, గరిబోళ్ళ బతుకును, ఉన్నోళ్ళ బాగోతాలు, సర్కార్ల సక్కదనం, కార్మికుల కష్టం, అందరి గురించి రాసినోడు, ఆడినోడు, పాడినోడు. కడుపుల తూటా మోసుకుంటేనే తెలంగాణకు పాటైన గద్దరన జయంతియాల. ఈ తాపగిట్ల గద్దరన్న జయంతిని గవర్నమెంటే చేసింది. రవీంద్ర భారతిలో మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, అభిమానులు మస్తు మంది వచ్చిండ్రు. పెద్దన్న రాసిన పాటలు, ఆడిన ఆటలు, చేసిన ఉద్యమాలు, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడింది, గరీబ్ల కోసం ఎంత తనలాడింది చెప్పుకొచ్చిండ్రు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లా గద్దర్ కల్చరల్ సెంటర్ ని ఇట్లా కట్టిస్తారట. సినిమాలో గద్దరన్న పేరు మీద అవార్డులు ఇచ్చే ముచ్చట చెప్పిండ్రు సర్కారోళ్ళు. గద్దరన్నకు పద్మ అవార్డు ఎట్లా ఇస్తారని సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ప్రశ్నించే కదా. పక్క రాష్ట్రంలో 5 మందికి ఇచ్చిండ్రు. ఆ 5 మంది కంటే ఈ 5 మంది ఏమైనా తక్కువనా? మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. ఇంతకు ముందు అన్నాయన కూడా గిట్లనే నీలిగిండు, గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టిండు. ఏమైంది? అంతకు మొదలే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ వచ్చి గద్దరన్నకు నివాళులు అర్పించిండు. ఎప్పుడు కూడా వారి జీవితం గురించి ఆలోచించలేదు, కేవలం ప్రజల కోసము పోరాడాలి. కడీల నుండి దొరలను దరిమిన గెరిల్ల దండుకు గుండె కాయరా, దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెలై కాసర పాట, దాన్ని మురికి చేయితో బంధింప చూస్తేవా బగ్గున మండితే బుగ్గైపోతావు అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు పందుకో. ఉస్మానియా దావకండ్లా మా వాళ్ళకి ఆపరేషన్ అయితే అట్టుపండ్లు పట్టుకొని పోయినా మందలిచ్చొద్దామని గేట్ కాడు పోగానే బోర్డు షెక్కున మెరుస్తుంది. ఇక లోపలికి పోతేముంది, పాత బంగ్లా షెత్తు షెక్కినట్టుంది, గోడలకు మరకలు, ఊసిపోతున్న కిటికీలు, అంత ఆగమాగం అనిపించింది. మళ్ళీ ఈడోట ఆడోటు ఉన్నాయి. అంతా తిరగాలంటే తాతలు యాదకొచ్చి తట్టుర్రు. కానీ ట్రీట్మెంట్ అయితే మస్తుందబ్బా. పేరువైన డాక్టర్లు ఉంటారాయే. దావకన సుత మంచుకుంటే పేషెంట్లు ఇంకింత మందొద్దురు అనుకున్నా. ఓ 3 ఏండ్లైతే ప్రైవేటు దావకనోళ్లకు జేజం అయితే తీయుర్రి. నూతన వైద్యశాల ఉస్మానియా వైద్యశాల నిర్మాణ సమయే యథాశక్తి భూమి పూజ శంకుస్థాపన కర్మణి. రైట్, ఉస్మానియా కొత్త దవాఖాన కట్టే పని చాలా అయ్యింది. ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఆఫీసర్లు వచ్చి భూమి పూజలు చేసిండ్రు. గోషమాయిలో 26 ఎకరాల జాగల 12 అంతరాలలో 2000 మంచాలు, 30 సూపర్ స్పెషాలిటీ సకల సౌలతులు ఉంటాయి. 2700 కోట్లు ఖర్చు పెట్టి 3 ఏళ్ల లోపలనే రిబ్బన్ కటింగ్ చేయాలనేది సర్కార్ ప్లాను. 26 ఎకరాల 32 గుంటలు, 32 లక్షల పైచులకు స్క్వేర్ ఫీట్, 5 భాగాలు, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2000 పడకలు, 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. మొన్నటిదాకా ఇది పోలీస్ మైదానము 10-12 ఎకరాల నుంచి కడమ దవాఖాన కోసం తీసుకున్నారు. భవిష్యత్తులో దాన్ని హెలిప్యాడ్గా తీర్చిదిద్దాలి. ఆ గ్రౌండ్ను కూడా ఎమర్జెన్సీ ఇక్కడ పేషెంట్ వస్తే, హెలికాప్టర్ వస్తే చుట్టుముట్టు పబ్లిక్ కు తిప్పలు కాకుండా దవాఖానకు 4 దిక్కుల రోడ్లు, తవ్వ మీద స్కై వాక్ ఉంటది. ఇప్పుడు ఉన్నది కట్టి ఏం తక్కువ 115 ఏళ్ల కిందట నిజాం నవాబు కట్టించిండు. ఇంత బంగ్లాలు పాత పడ్డాయి. ఆనకాలం వస్తే దిప్పలైతుంది, హెల్మెట్లు పెట్టుకొని డ్యూటీలు చేసే కథ అవుతుంది. అయితే తెలంగాణ రాగానే ఇది ఉలగొట్టి కొత్తది కట్టిస్తా అని సారు. లేలే, రేపటి పోరలకు ఉస్మానియా దవాఖాన గొప్పతనం తెలవాలంటే ఇట్లనే ఉంచి ఏరేతానా కట్టాలని కొందరు హైకోర్టుకు పోతే అట్లాగింది. ఈ గవర్నమెంట్ రాగానే పక్కకున్న గోషమాయిల్ పోలీస్ మైదానంలో కొత్త బంగ్లా కడుతురు అన్నట్టు. ఓం శాంతి. వెరీ గుడ్, బాగా మలిగింది. ఇదైనాక రంగారెడ్డి జిల్లాలో మొగిల్గిద్ద హై స్కూల్ 150 ఏళ్ల పండుగకు వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే డైట్ ఛార్జెస్ ఏమో 40%,
కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈ రోజు మంచి భోజనం పెట్టాలి. గీ కొలువులు గిలువులు ఏష బదిలి హైదరాబాద్ లో కాంట్రాక్టర్ అయితే బిందాసుల్లా అదిగిన మున్సిపాలిటీల పనులు గుత్తకు పట్టాలి. కాంట్రాక్టులు పైసలే పైసలు, దానికంతనా దీనికింతనా అని అడిగేటోళ్ళే ఉండరు. ఎవ్వల దాళ్ళకి ఇచ్చేస్తే కథం అనుకుంటారు. గీ ముచ్చట తెలిస్తే చూడాల మరి ఏం నడిచిందో. ఈ కలర్ లైట్ల వెనకాల కమాయించుడు కథ పెద్దగానే ఉన్నదుల్లో. 5 ఏళ్లలో 500 కోట్ల బిల్లులు గుంజిరాట. మళ్ళా జెండా వందనం, బతుకమ్మ, బోనాలు, తెలంగాణ పుట్టినరోజు, గణేష్ నిమజ్జనాలప్పుడు సచివాలయం, అసెంబ్లీ, బీఆర్కే భవన్, ట్యాంక్ బండ్, సర్కార్ ఆఫీసులకు రంగురంగుల లైట్లతోటి సింగారిస్తారు. అదిగిన 2-3 రోజుల మందమే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏకుట కాంట్రాక్టర్లకు గుత్తకిస్తే వాళ్ళు ఫిట్టింగ్ చేసి బిల్లులు ఎత్తుతారు. అయితే 100 అయ్యే కాడ 200, 200 అయ్యే కాడ 400 బిల్లులు పెట్టినట్టు కమిషనర్ సార్ నజర్లకు వచ్చింది. 5 ఏళ్లలోనే 500 కోట్ల బిల్లు లేంది. ఏ ఏరియాకి ఎన్ని మాటలు పెట్టిర్రు, దేనికి ఎంత ఖర్చు అయ్యింది, ఎంత బిల్లు పెట్టిర్రు, ఎంత సాంక్షన్ చేసిర్రు, మొత్తం వివరాలు కావాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. గా రిపోర్టును బట్టి యాక్షన్ ఉంటదట పక్క. కాంట్రాక్టర్లతోటి ఆఫీసర్లు చేతులు కలిపి గవర్నమెంట్ గల్ల పెట్టని దోషిరని అనుమానం ఉందట. గా పైకం పెడితే ఖతర్నాక్ బుగ్గలు కొని ఎల్లకాలం ఆడుకోవచ్చు. మళ్ళా లైటింగే కాదు, గీ ప్లాస్టిక్ బతుకమ్మల బిల్లుల సంగతి కూడా చూడుసారు జరా. పండుగ పూట చౌరస్తల కాడ పెడతారు కదా, ఒక్కొక్క దానికి 13,200 రూపాయలు, పాతది పెడితే 7,800. 15 లక్షల దాకా ఖర్చు అవుతుందట ఈటికే. ప్లాస్టిక్ పూలకే గింతగానం బిల్లులు చదివిస్తున్నారంటే చూడండిరేగా. ఎక్కువ పట్టణంలో బొచ్చడి తిప్పలు ఉన్నాయి, పనులకు పైసలు లేవని కార్పొరేటర్లు అంతా జంగులేపుతుంటే వెనకాలనేమో గిట్ల తోడుకుంటుర్రు అన్నట్టు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్లో పెద్దపీట ఉంటుందన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గుర్రపు బగ్గీల రాష్ట్రపతి మేడం రాగానే పార్లమెంట్ ఆకిట్లా ఇట్లా ఎదుర్కొని లోపలికి తోలుకపోయిండ్రు. ముంగట రాజదండం, వెనకాల కడమోళ్ళు. అది ఇడ పెట్టినాక ముర్ము మేడం మీది పోయి అందరికి శనార్థి చెప్పి స్పీచ్ సురువు చేసింది. పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ దలుచుకొని కుంభమేళ తొక్కిసలాటను యాద్ చేసి దేశాన్ని ముంగటికి తీసుకుపోతానికి సెంటర్ గవర్నమెంట్ ఎంత తనలాడుతుందో పాఠం చదువుతుంటే ప్రధానమంత్రి సారు, సెంటర్ మంత్రులు, బీజేపీ ఎంపీలు సపర్లు కొట్టుకుంటున్నారు. 25 కోట్ల మందిని పేదరికంలోకి వెళ్ళి బయటికి తెచ్చినాము, 3 కోట్ల కుటుంబాలకు ఇండ్లు కట్టించినాము, చక్కటి చదువుల మీద నజరేసినాము, మహిళలకు రిజర్వేషన్లు తెస్తున్నాము, కొత్త జాబులు ఇస్తున్నాము, జమిలీ ఎలక్షన్లు, వక్ బోర్డు, ఆర్టికల్ 370 రద్దు, డిజిటల్ సేవలు, ఏఐ టెక్నాలజీ, రాకెట్ ప్రయోగాలు, ఆటలు, కంపెనీలు అన్నిట్లో దేశం దూసుకుపోతుంది అనుకొచ్చింది మేడము. జెప్పున్నే దునియాలో పైసా పతారం ఉన్న దేశాలలో 3వ ర్యాంకు కొడతామట మనము. मेरी सरकार के प्रयासों से आज विश्व के सांस्कृतिक मंच पर भारत ने ग्लोबल लीडर की पहचान बनाई है. 2047 में अवश्य विकसित, सशक्त, समर्थ और समृद्ध भारत देखेंगे. రాష్ట్రపతి స్పీచ్ సూపర్ అని బీజేపీ గ్రూప్ వాళ్ళంతా తారీఫ్ చేస్తుంటే గవర్నమెంట్ సూర్యకిచ్చుడు తప్పితే దేశంలో ఉన్న తిప్పలు చెప్పలేదని కాంగ్రెస్ గ్రూప్ పార్టీలు అనుకొచ్చినాయి. అటెంక పైసల మంత్రి నిర్మలమ్మ ఆర్థిక సర్వే రిపోర్టు పెట్టింది లోక్సభలో, రాజ్యసభలో. ఇక రేపు బడ్జెట్ పెడుతుంది, దేనికెంత తీస్తారో, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తారో లేదో చూడాలి. माँ लक्ष्मी से प्रार्थना करता हूँ कि देश के हर गरीब एवं मध्यम वर्ग समुदाय पर माँ लक्ष्मी की विशेष कृपा रहे. అయితే రాష్ట్రపతి మేడం చాలాసేపు మాట్లాడే వరకు అలసిపోయినట్టు అనిపించిందని సోనియా గాంధీ మేడం అన్నందుకు అట్లెట్లంటది పెద్దామని అవమానించినట్టే అని రాజకీయ రచ్చ నడుస్తుంది. అరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దానే, గట్లనేమన్నా అయితే ఏ కాన బిల్లు తలగకుండా దావకండ్ల కరసెళ్ళిపోతుంది మంచిగా. నేను తీసుకొని 4-5 ఏండ్లాయే. అబ్బా ఇన్సూరెన్స్ ఉండబట్టికే ఎంత నయమైంది. 1 నెంబర్ దావకండ్ల మొత్తం ఫ్రీగానే అయింది, లేకుంటే అంత పైక మొక్కపార పెట్టుడు మాతోటి ఏమవు అంటుంటారు. ఇయాల రేపు అందరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాండ్రు. మళ్ళా ఇప్పుడు చూడబోయే వార్తగిన ఇన్సూరెన్స్ కు సంబంధించిందే కాకుంటే
మొదలు మీ బండ్లకి ఇన్సూరెన్స్ ఉన్నదో లేదో చూసుకోర్రి, ఒకళ్ళ లేకుంటే జప్పున తీసుకోర్రి. ఎవరు అడుగుతారు అని లాపర్వ వేసిండ్రనుకో బండిలకు సమర్ రాదు సుమా. హౌ సెంటర్ వాళ్ళు కొత్త రూల్ తెస్తారు. కారుకైనా బైకుకైనా ఆటోకైనా లారీకైనా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. లేని బండ్లకు పెట్రోల్ పోయొద్దు, డీజిల్ కొట్టొద్దనే కండిషన్ రాబోతుంది. టోల్ గేట్ల టికెట్ ఆన్లైన్ లో కట్టేతానికి ఫాస్టాగ్ పెట్టిరు కదా, అదిగిన పని చేయదట. అంతేకాదు లైసెన్స్ చేతికి రావాలన్నా ఇన్సూరెన్స్ కట్టాల్సిందే ఫస్ట్. గంత గొట్టు రూల్స్ పెట్టే ఫైల్ రెడీ అవుతుంది ఢిల్లీలా. దేశంలో 40 కోట్ల బండ్లుంటే సగమాటికి బీమానే లేదట. మరి గట్లనే దొంగతనం జరిగినా టక్కరైనా కాలిపోయినా ఇన్సూరెన్స్ ఉంటే పైసలు వస్తాయే. పుసుక్కున పోలీసులకు దొరికితే 2000 దండుగా 3 నెలల జైలు శిక్ష, రెండో పారైతే డబుల్ పెనాల్టీ. అయినా సుత కొందరు ఉత్తమ డ్రైవర్లు లాపరవ వేస్తురట. అయినప్పుడు చూద్దాం తీయని. ఇట్లా మంచిగా చెప్తే ఇనితట్టు లేరని లైసెన్సు పెట్రోలు ఫాస్టాగ్ కు బీమాను లంక పెడుతురన్నట్టు. గా రూల్స్ వచ్చేదాకా ఏటింగ్ చేయకుండా లేనోళ్ళు జప్పున తీసుకోండ్రి. మళ్ళా ఓ 10,000 రూపాయలు పర్సులను జేబులను ఉంటే పైలంగా తిరుగుతాం. అవసరమైతే అప్పుడప్పుడు చేయి పెట్టి చూసుకుంటాం సుత. ఓ 1,00,000 రూపాయలుంటే మంచిగా కవర్ల చుట్టి చేతులు పట్టుకుంటాం. జప్పున పోయి ఇంట్లో పెట్టుడో లేకుంటే బ్యాంకులు వేసడో చేస్తాం. అంతే కదా మరి. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. మన లోకంలో మనం ఉంటే మన పైసల లోకంలో కొందరు ఉంటారు. గీలు సుత గసొంటి బాపతోళ్ళే. చిన్నగా బండి డిక్కి ఓపెన్ చేసిండు, అందులో కవర్ పెట్టిండు. ఇక జేబులకెళ్ళి ఫోన్ తీసి ఎవరికో కలిపి మాట్లాడుతుంటే గీ అన్న అటు పోయి అంతా చూసి ఇటు వచ్చిండు. మనోడు ఫోన్లో ముచ్చట పెట్టుకుంటే ఇటు రాగానే గీ మోతెవరు అటు వాయే. ఎవరన్నున్నారా ఏంది అంతా చూసుకొని వెనకకు మర్రి సీదా బండి కాడికొచ్చి నిలబడ్డాడు. సట్న డిక్కి లేపిండు, కవర్ గుంజిండు, రప్పున వెళ్ళిపోతుండు. అంతకీ కవర్లో ఏముందంటే బ్యాంకులో కూడా 5 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగినది. మా బావమర్ది కొడుకు కళ్యాణ్ గారికి ఇచ్చాము. అతను డబ్బులు ఆ డిక్కీలో పెట్టడం జరిగింది. గదన్నట్టు 2 నిమిషాలల్లా 5 లక్షలు కొట్టేసిండ్రు. అదిగిన పట్ట పగటిలి. నిర్మల్లా గీ కాక 5 లక్షలు బ్యాంకులు ఇడిపించి అల్లుడయ్యే ఈయనకిస్తే బ్యాంకు సెల్లార్లున్న బండి డిక్కీలో పెట్టి ఫోన్ మాట్లాడుకుంటే ఇటొచ్చిండు. ఆల్రెడీ ఇదంతా కనిపెడుతున్న మనోళ్ళు చూస్తుండగా మాయం చేసిండ్రు అన్నట్టు. లబ్బ మొత్తుకుంటా ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుండ్రు సీసీ కెమెరాలో దొరికిన సినిమాను బట్టి. అంటే కోపం గాని ఎవ్వలన్నా గంత పైకం గిట్ల అందరు ముంగట డిక్కీలో పెడతారానే? ఓ కాళ్ళ పెట్టినా ఆన్నే ఉండాలి. అంతేగాని ఫోన్ బిజీలో ఈ సొంటకొస్తే 5 లక్షలు ఊడ్చుకుపోయిర్రి. గింత లాపర్వా చేస్తే ఎట్లనే అన్నా నీ. ఊకే రాజకీయాలు కష్టాలు తిప్పలేనా అబ్బా, గివి ఎప్పటికి ఉండేటియే. ఓ హీరో ఆర్తే చూద్దాం పాండ్రి. బాలకృష్ణ సార్కు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకే బసవతారకం క్యాన్సర్ దవాఖానలకి సన్మానం. పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు. రామారావు గారికి అతి త్వరలోనే భారత రత్న ఇచ్చి తీరాల్సిందే. ఇక సినిమాల గురించి చెప్పుకుంటా ఎంతో మంది ఆర్టిస్టులు లైమ్ లైట్ లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక ట్రాక్ మారుస్తారు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని. కానీ నేను మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. అవు మళ్ళా పర్సు హీరోలు బొచ్చెడు మంది వస్తున్నా బాలయ్య బాబు సినిమా అంటే ఆ తారీఖే అలాగుంటదాయే. అంతా అభిమానుల గొప్పతనం, ఎమ్మెల్యేని చేసిన హిందూపురోళ్ళ మంచితనం అనుకొచ్చిండు. నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాడు తండ్రి. బ్రో ఐ డోంట్ కేర్. మన దారిలో మనం వెళ్ళడమే. తెలుసుగా రథసప్తమి రాబోతుంది ఈ మంగళవారమే. 7 కొండల ఎంకన్న స్వామి ఒక్కనాడే 7 రథాల మీద తిరుగుతాడు. మళ్ళా ఈ భాగ్యం చూస్తానికి 2 లక్షల మంది భక్తులు వస్తారటుల్లో. గందుకే రికమెండేషన్ లెటర్లు తీసుకోం అని ఖరాఖండిగా చెప్పిండ్రు గుడి కమిటోళ్ళు. ఎవ్వరికేం తిప్పలు కాకుండా సౌలతులు గిన వేస్తారట. దానికి ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి.
ఏ భక్తుని చేతిలో చూసినా కమ్మటి లడ్డూలే మంచిగా కవర్లు వేసుకొని పోతున్నారు. ఆవ్ ఈ ఏడుకొండల ఎంకన్న గుడి కాడనే, కానీ ప్లాస్టిక్ గాజుల్లో వాడి పారేసినాక అల్కగా భూమిలో కరిగిపోతాయట. కొండ మీద ప్లాస్టిక్ వాడుడు బంద్ కాబట్టి భక్తులు లడ్డూలు తీసుకుపోతానికి గీ సంచులు తెచ్చిండ్రు కొత్తగా. శ్రీవారి ప్రసాదం అని ఇంగ్లీషు హిందీలో రాసిండ్రు. కొండ మీద గుడోళ్ళే అమ్ముతున్నారు కౌంటర్ల కాడ. ఒక్కటి 5 రూపాయలు. లడ్డూలు కొనుక్కోవాలి, ఆశ్రమైనన్ని సంచులు తీసుకోవాలి. జనపనార సంచి అయితే 10 రూపాయలట. మున్పు ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ ఇస్తే గుడికి కట్టాల్సిన రూమ్ కిరాయిలు కూడా చక్కగా కట్టలేదట. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి టీటీడోలే అమ్ముతున్నారు. ఇక అట్లనే కొండకొచ్చే భక్తులకు ఏడ తిప్పలు కాకుండా సౌలతులు మంచిగా అరుచుకోండి సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.